హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా రోజులైపోయింది జస్ట్ నా మార్నింగ్ రొటీన్ మాత్రమే షేర్ చేసి. ఇక నేనైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమేం చేసుకుంటాను ఏంటి అనేదంతా కూడా ఇవాళ వీడియోలో మీరు చెక్అవుట్ చేసేయచ్చు. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇంకా బ్లాగ్ అయితే చెక్అవుట్ చేసేయండి. ఇవాళ నా డే అయితే 6:30కి స్టార్ట్ అయిందనమాట. ఉదయాన్నే 6:30కి అంతా లేచేసాను. లేవగానే ఇంకా సిటీఎం ఫాలో చేసుకుంటాననమాట. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇవన్నీ కూడా ఇంకా అప్లై చేసేసుకున్న తర్వాతే ఇంకా మిగతా వర్క్స్ ఏవైనా సరే చేసుకుంటా. మన డైలీ లైఫ్ స్టైల్‌లో స్కిన్ కేర్ రొటీన్ అనేది ఒక భాగంగా మనం ఫిక్స్ అయిపోవాలనమాట. లైక్ ఏంటంటే మన స్కిన్ ఏజ్ పెరిగే కొద్దీ చేంజెస్ వస్తూ ఉంటాయి కదా! స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి స్కిన్ కేర్ రొటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. ఇది బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కిన్ టైప్‌ని బట్టి చేసుకోవాల్సిందే. నేనైతే ఇవాళ సీరమ్ అప్లై చేయట్లేదు. జస్ట్ టోనర్, తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్‌స్టిక్ అంతే అనమాట. లిప్‌స్టిక్ అయితే ఇంకా మార్నింగ్ లెవ్వంగానే వేసుకుంటాను. ఎందుకంటే ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. లిప్‌స్టిక్స్ ఆల్మోస్ట్ నాకు చాలా ఇష్టం. ఇక నేనైతే నా టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే ఈ టు డూ లిస్ట్ రాసుకోవటం వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. నేను ఆ రోజు చేసుకోవాల్సిన వర్క్స్ ఏంటి అండ్ నెక్స్ట్ డే చేసుకోవాల్సినవి ఏంటి అన్నీ కూడా షెడ్యూల్ చేసుకోవటం అండ్ ఏవి కంప్లీట్ చేశాను ఏంటి అనేది చూసుకోవటం అనేది మ్యాండేటరీ అనమాట. నేను ఇంటిని, యూట్యూబ్‌ని ప్రతి ఒక్క దాన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే ఇలా ప్లానర్ రాసుకోవటం, టు డూ లిస్ట్ మెయింటైన్ చేయటం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. ఇది నాకు బిగ్గెస్ట్ థింగ్. ఇలా చేయటం వల్లే నేను అన్నీ కూడా బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటున్నా. ఇక్కడ ఒక అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను. అది అగారో ఎగ్ బాయిలర్ అనమాట. రీసెంట్‌గా తీసుకున్నా. ఈ మధ్య నాగారో బ్రాండ్ అనేది మంచిగా హైలైట్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీతో ఉంటున్నాయి కదా! సో, దానికోసం నేనైతే ఎగ్ బాయిలర్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ఓపెన్ చేయంగానే ఎగ్ బాయిలింగ్ ట్రే అండ్ అలాగే ఈ ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఇచ్చారు. ఇందులోనే మనకు వారంటీ కార్డ్ కూడా ఉంటుందనమాట. ఎవ్రీథింగ్ మనకు డీటెయిల్డ్‌గా ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ ఇందులో ఇచ్చారు. ఇందులో మనకు 2 ఇయర్స్ వారంటీ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోచింగ్ ట్రే అండ్ అలాగే మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు పీర్సింగ్ పిన్ కూడా ఇచ్చారు కదా! అది ఎగ్స్‌కి హోల్ పెట్టడానికి అనమాట. అండ్ అలాగే పిన్ సేఫ్టీ కప్ కూడా ఇచ్చారు విచ్ ఈస్ వెరీ నైస్. అండ్ ఆల్సో పోచింగ్ ట్రే ఇచ్చారు. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ లిడ్ కూడా ఇచ్చారనమాట. దీనికి స్టీమింగ్ హోల్ ఉంటుంది. కవర్ హ్యాండిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇదైతే మెయిన్ యూనిట్ అనమాట. హీటింగ్ ప్లేట్ కూడా ఉంటుంది. మంచిగా హీట్ ప్రొవైడ్ చేయడానికి అండ్ పవర్ ఆన్ బటన్ కూడా ఇచ్చారు. పవర్ బటన్ ఆన్ చేయంగానే ఇండికేటర్ లైట్ కూడా ఆన్ అవుతుంది అనమాట. దీనికైతే 3 పిన్ ప్లగ్ కూడా ఇచ్చారనమాట. మనం ప్లగ్ చేసుకొని ఇంకా ఆన్ చేసుకోవటమే. అండ్ అది వచ్చింది కాబట్టి ఓవరాల్ ఈ సెటప్ అంతా కూడా కొంచెం అంతా రీసెట్ చేసుకుంటున్నా. వీటన్నిటిని క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇవన్నీ కూడా రిమూవ్ చేసి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఆ ఎగ్ బాయిలర్‌ని ఎలా యూజ్ చేసుకుంటున్నాను, ఎంత ఈజీ అయిపోతుంది మనకు ఆ ఎగ్ బాయిలర్ వల్ల ఎవ్రీథింగ్ మీతో చూపిస్తా. ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నా అనమాట. ఈ సైడ్ కౌంటర్ టాప్ మీద ఎంత మెస్సీగా ఉంటుందంటే నేను షూట్ చేసేటప్పుడు ఎవ్రీ ఐటెమ్ ఈ పక్కకే షిఫ్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, మొత్తం క్లటరీగా ఉంటుంది కాబట్టి టోటల్ డీక్లటర్ చేసేసి క్లీన్ చేసుకొని క్లటర్ ఫ్రీ చేసుకుంటున్నాను. కొంచెం స్పేస్ కూడా ఉండేలాగా. ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చాక కొంచెం అంత స్పేస్ ఎక్కువగానే తీసుకుంటుంది. ఇది చాలా చిన్న స్పేస్. ఈ చిన్న స్పేస్‌లోనే ప్రతీది కూడా నేను ప్లేస్ చేసుకోవాల్సి వస్తదనమాట. మిక్సీ కానీ, ఎయిర్ ఫ్రైయర్ కానీ, ఆనియన్స్, వెల్లుల్లి, పోపు దినుసుల డబ్బా అన్నీ కూడా ఈ పక్కనే పెట్టుకోవాల్సి వస్తది. చూసారు కదా నా కిచెన్ ఎంత చిన్నదో. అలా చిన్నదిగా ఉన్నప్పుడు ఏది ప్లేస్ చేసుకోవాలన్నా చాలా క్లమ్జీగా అనిపిస్తూ ఉంటది. బట్ అందుకే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకొని కొంచెం అంతా క్లటర్ ఫ్రీ చేసుకున్నాం అనుకోండి రిఫ్రెషింగ్‌గా ఉంటది.
ఏంటి నెక్స్ట్ తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా? చెప్తాను. ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో చూపించేస్తాను. మెజరింగ్ కప్ తీసుకొని దాని మీద హార్డ్, సాఫ్ట్, మీడియము, స్టీమ్డ్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. దాని ప్రకారంగా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే హార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంత దాకా వాటర్ తీసుకునేసి అందులో పోర్ చేసి ట్రే ప్లేస్ చేసి తర్వాత అదే కప్‌కి బ్యాక్ సైడ్ ఈ పీర్సింగ్ పిన్ ఉంటది కదా! ఆ పిన్‌తో ఈ ఎగ్స్ బ్యాక్ సైడ్ మనం ఇలా హోల్ ప్లేస్ చేయాలి. జస్ట్ అలా చిన్నగా హోల్ పెట్టేస్తే సరిపోతుంది. కనిపిస్తుంది కదా! అది పైన వచ్చేలాగా మనం ఇలా ప్లేస్ చేసుకోవాలనమాట. ఇందులో మనకు 8 ఎగ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే ఈ 4 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాననమాట. ఈ లిడ్ ఉంది కదా! ట్రాన్స్‌పరెంట్ లిడ్ అది ప్లేస్ చేస్తున్నా. ఇది ప్లేస్ చేశాక 3 పిన్ ప్లగ్ ఉంది కదా! అది ప్లేస్ చేసుకొని జస్ట్ ఈ బటన్‌ని ప్రెస్ చేయటమే. ఇది ఆటోమేటిక్‌గా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతది. జస్ట్ మనకు 10-15 మినిట్స్‌లోనే ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోతాయనమాట. మన టైం ఎంతో సేవ్ అవుతుంది. మార్నింగ్స్ మనం ఇలా ఎగ్స్ బాయిల్ చేయటానికి స్టవ్ మీద రకరకాలుగా వంటలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా! అక్కడే మనం ఇవన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక్కడైతే ఎగ్ పోచర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ మనము ఎగ్స్‌ని ఇలా క్రాక్ చేసేసి అందులో వేసేసుకునేసి సాల్ట్, పెప్పర్ కానీ లేదా ఏదైనా చిల్లీ పౌడర్ కానీ వేసేసుకునేసి సేమ్ అదే ఎగ్స్ ట్రే మీద ప్లేస్ చేసుకోవాలి. ఎగ్స్ అన్ని బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ మనం 1 ఆర్ 2 మినిట్స్ అలానే ఉంచి ఆ తర్వాత రిమూవ్ చేస్తే బావొస్తాయన్నమాట. లేకపోతే క్రాక్ అయిపోతాయి. మొత్తం మెత్తగా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అగైన్ మనం వాటర్ సేమ్ మెజరింగ్ కప్‌తో వేసాక ట్రే ప్లేస్ చేశాక పోచర్ ట్రే అనేది ప్లేస్ చేసి లిడ్ పెట్టి ఇలా సేమ్ ఆన్ చేయటమే అనమాట యాజ్ యూజువల్. ఎగ్స్ బాయిల్ అయ్యాక కూల్ వాటర్‌లో జస్ట్ 1 మినిట్ పెట్టి ఆ తర్వాత ఇలా పీల్ చేసామనుకోండి ఇలా నీట్‌గా వచ్చేస్తది. అసలు ఎంత బాగొచ్చాయో! ఎలాంటి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్‌గా రిమూవ్ అయిపోయింది. మొత్తం అంతా కూడా పీల్ చేసేస్తున్నాను చూసారు కదా! అసలు ఎలాంటి క్రాక్స్ లేవు. ఎగ్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయి. అండ్ బాయిలింగ్ ఆల్సో మనకు కరెక్ట్‌గా ఎలా కావాలో మనం మామూలుగా స్టవ్ మీద ఎలా బాయిల్ చేస్తామో అలానే బాయిల్ అయ్యాయి. ఎలాంటి డిఫరెన్స్ లేదు. మీరే చూస్తున్నారు కదా! ఇక దీన్ని ఇలా కట్ చేసేసుకునేసి సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ అలా వేసేసుకునేసి తిన్నాం అనుకోండి. అబ్బా! ఎంత టేస్టీగా ఉన్నాయో! ఇంక ఎగ్ పోచర్స్ కూడా ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయాక జస్ట్ 1 మినిట్ అలా ఉంచేసి ఇలా నైఫ్‌తో ఇలా మనము తీసేసుకున్నాం అనుకోండి క్లియర్‌గా వచ్చేస్తది. కేక్స్ లాగా ఎంత బావున్నాయో! చిన్న చిన్న పిల్లలకి ఇలా పెడితే అస్సలు వద్దనరు. చాలా ఇష్టంగా తింటారు. నాకైతే బాయిల్ చేసిన ఎగ్స్ కన్నా ఈ ఎగ్ పోచర్స్ ఎంత బాగా నచ్చాయో! చాలా టేస్టీగా అనిపిచ్చాయి నాకైతే. ఇందులో మనం ఎగ్స్ మాత్రమే కాదు ఏదన్నా స్టీమ్డ్ వెజిటబుల్స్ చేసుకోవాలన్నా కట్ చేసిన వెజిటబుల్స్ పోచర్ ట్రేలో వేసేసుకునేసి స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ క్లీనింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసేసి జస్ట్ 1 మినిట్ అలా పెట్టేసి హ్యాండ్‌తో ఇలా అనేసి ఆ వాటర్ అన్ని తీసేసాక టిష్యూతో వైప్ అప్ చేసేసుకోవటమే అనమాట. ఎలాంటి స్క్రబ్ యూజ్ చేయకూడదు. చూసారు కదా! యూసేజ్ చాలా సింపుల్ అండ్ ఆల్సో క్లీనింగ్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. మీకు గనక ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను లింక్. ఆ లింక్ టచ్ చేసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇంతకీ మీకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇంటికి అమ్మ వాళ్ళొచ్చారనమాట. అన్న, కొడుకు, అమ్మ ఇద్దరు వచ్చారు. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనకు నచ్చిన వాళ్ళు ఎవరొచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! నాకు ఆ వైబే ఉంది ఆ రోజంతా. ఇంక ఉదయాన్నే లేచేసి నేనైతే ఫస్ట్ ఇవన్నీ కూడా రీసెట్ చేసుకుంటున్నాను. మొత్తం ఎక్కడివక్కడ ఉన్నాయి. ఎందుకు అంటే బాను ఇంక మొత్తం అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉన్నాడనమాట. అందుకే సెంటర్ టేబుల్ మీద ఉన్న ట్రే కూడా రిమూవ్ చేసేస్తున్నాడు. ల్యాప్‌టాప్ పెట్టుకొని చదువుకోవాలి కదా! వాడు క్లాసెస్ వింటూ ఉంటాడనమాట దానికోసం. ఇంక అమ్మ వాళ్ళొచ్చారంటే ఎలా ఉంటది, ఇంక అలా ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి వాడికి డిస్టర్బెన్స్ ఉండకూడదంటే వాడు సెపరేట్‌గా ఇలా వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. మేమింక బెడ్‌రూమ్‌లో మా కబుర్లు మావే అనమాట. ఇక లివింగ్ రూమ్ అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంక కుకింగే. ఇక లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసి అమ్మకి పెట్టేసాననమాట. మేమైతే ఇంక చూసారు కదా! ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకునేసి తినేసాము. పిల్లలు, మేము అంతా. ఇంక అమ్మ వాళ్ళొచ్చారంటే స్పెషల్స్ చేయాల్సిందే కదా! సో, మటన్, చికెన్ చేస్తున్నాను ఇవాళ లంచ్‌లోకి. మా అందరి కోసం చికెన్, అమ్మ కోసం మాత్రం మటన్ అనమాట. అమ్మ అస్సలు చికెన్, ఎగ్స్ ఇలాంటివేమి తినరు. ఇంక మా అన్న కొడుకైతే చికెన్ మాత్రం బాగా తింటాడనమాట. ఓన్లీ రైస్ కాకుండా చపాతీ మాత్రమే. సో, అందుకోసం చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ ఇంకా డీటెయిల్‌గా చెప్పాలా చెప్పండి. ఆల్వేస్ నేనెలా చేస్తానో నా రొటీన్ స్టైల్‌లోనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ ప్లేస్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో బాగా రోస్ట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు యాడ్ చేసి పసుపు, సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకునేసి కలిపేసి లిడ్ పెట్టి జస్ట్ 1 ఆర్ 2 విజిల్స్ ఇస్తాను అంతే.
ఇంకా నెక్స్ట్ అయితే అమ్మకి మటన్ కోసం ఇక్కడ కుక్కర్ ప్లేస్ చేసుకొని సేమ్ యాజ్ యూజువల్ చికెన్ ఎలా చేస్తున్నానో అలానే బాయిల్ చేస్తున్నాననమాట మటన్ కూడా. ఏమంటే మటన్‌కి కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటాను. 5 ఆర్ 6 అలా పెట్టేస్తాననమాట. అంటే దాని యొక్క టెక్స్చర్‌ని బట్టి ముదురుతనం ఉంటే కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను. మొత్తం ఇలా 3 కుక్కర్‌లు ఆన్ అనమాట. ఇవాళ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా చేసుకోవటానికి అలా అన్ని కుక్కర్స్‌లో ప్లేస్ చేసేసాను. ముందుగా రైస్‌కి పెట్టేసాను. ఆ తర్వాత చికెన్‌కి పెట్టేసాను. మటన్‌కి కూడా పెట్టేసా. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ చేసేస్తున్నాను. ఎందుకంటే మా వారికి డ్యూటీకి టైం అయిపోతుందనమాట. ఆయన 12:30కి అంతా లెఫ్ట్ అయిపోవాలి. అందుకోసం చికెన్ ఫాస్ట్‌గా చేసేసామనుకోండి. ఆ తర్వాత మటన్ నిదానంగా అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ చికెన్‌ని సెపరేట్ చేసుకుంటాను. ఓన్లీ ఇది మాత్రమే తింటా నేను. ఇంట్లో వాళ్ళకి మసాలా వేసింది పెడతాను. నేనైతే అసలు మసాలాస్ అస్సలు తినలేననమాట. నాకు స్పైస్ అస్సలు పడట్లేదు ఈ మధ్యన. అందుకోసం. ముఖ్యంగా రెసిపీ టేస్టీగా ఉండాలంటే మసాలా పౌడర్స్ బావుండాలి కదా! నేను యూజ్ చేసే మసాలా పౌడర్ అది చికెన్ మసాలా పౌడర్ బాద్షా అనమాట. గరం మసాలా అండ్ అలాగే చికెన్ మసాలా 2 కూడా బాద్షా బ్రాండ్ నుంచే యూజ్ చేస్తా. ఈ బ్రాండ్‌లో మసాలా పౌడర్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎన్ని సార్లు నేను రకరకాలవి యూజ్ చేసినాను. ఇంత టేస్ట్ అనిపించలేదు. ఇది నేను సమ్ ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాలేండి. నేను అనంతపూర్‌లో ఉన్నప్పటి నుంచే. అండ్ ఇవాళ నేను కర్డ్ యూజ్ చేయట్లేదు. పెరుగు వేయకుండా జీడిపప్పు, గసగసాలు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేస్తున్నా. చాలా బావుంటుంది జీడిపప్పు ఫ్లేవర్ అనేది చికెన్‌కి. మీరెవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఆల్సో థిక్‌నెస్ కూడా ఉంటది గ్రేవీ. నేనైతే మాక్సిమం కర్డ్ యూజ్ చేస్తాను. ఈరోజు ఎందుకో కర్డ్ కాకుండా జీడిపప్పు వేద్దాం అని చెప్పేసి ఇలా వేసాననమాట. చాలా యమ్మీగా కుదిరింది ఆ రోజు. ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీస్‌కి కసూరి మేతి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్తా నేనైతే. చాలా బావుంటది. మంచి స్మెల్ వస్తది. ఇంకిక్కడైతే అమ్మ మటన్ కర్రీ కోసం తనే మసాలా వేసుకుంటుందనమాట. అమ్మ చేత్తో అమ్మ చేసుకుంటేనే తనకు నచ్చుతది. నేను చేసేలాగా కాకుండా తను చేసేలాగా తను చేసుకుంటోందనమాట. నార్మల్‌గా నేను కూడా అవే వేస్తాను. బట్ కానీ అమ్మ చూస్తూ వేసిందనుకోండి తనకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసం తనే వేస్తోంది ఇక్కడ మసాలా. నార్మల్‌గానే చెక్క, లవంగ, గసాలు, కొబ్బరి, ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, టమాటో ఇవి మాత్రమే కొత్తిమీర ఇలాంటివి వేసేసి ఇంక గ్రైండ్ చేసుకోవటమే అనమాట. ఇందులో మసాలా కర్రీ మాత్రమే డిఫరెన్స్ కానీ చికెన్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ యాజ్ యూజువలే టోటల్ ప్రాసెస్ అంతా కూడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మన లాస్ట్ వీడియో ఉంది కదండీ! క్లీనింగ్ వ్లాగ్ అది మంచిగా వ్యూస్ ఎళ్తోంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, నాకు అర్థమైంది ఏంటంటే క్లీనింగ్ వ్లాగ్స్ చాలా ఇష్టంగా చూస్తారు అని. అందుకే నేను చెప్పాను కదా! మీకెంతో ఇష్టమైన వ్లాగ్ షేర్ చేస్తున్నాను అని చెప్పేసి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు పెట్టినా కూడా క్లీనింగ్ వ్లాగ్స్ మంచిగా వైరల్ అవుతున్నాయి. మీకు క్లీనింగ్ వ్లాగ్స్ చాలా మోటివేషనల్‌గా, ఇన్‌స్పైరబుల్‌గా అనిపిస్తుందని చెప్పేసి చాలా మంచి మంచి కామెంట్స్ అయితే ప్లేస్ చేశారు. ఐయామ్ సో గ్లాడ్ అండ్ థాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని హ్యాపీ చేస్తూనే ఉంటా. ఇంకా మా వారికైతే టైం అయిపోతుందన్నమాట. హడావిడిలో ఉన్నారు. అందుకోసం ఆయనకైతే ఫస్ట్ సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా మంచి టెక్స్చర్ వచ్చేసింది. జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల మంచి థిక్‌నెస్ ఉంటుంది. చాలా యమ్మీగా కుదిరింది ఆ రోజు ఈ రెసిపీ. మా వారు జస్ట్ 1 బైట్ చేయంగానే చెప్పేస్తారనమాట. చాలా బావుంది అని చెప్పేసి. ఆయనకి నేను చేసే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టపడతారు. అండ్ రైస్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి నాకు కన్వే చేస్తున్నారనమాట. రీసెంట్ టైమ్స్‌లో తీసుకున్న రైస్ చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే రెడీమేడ్ చపాతీస్ అయితే తీసుకొచ్చామనమాట. విజయ బ్రాండ్ నుంచి. అవే ఇక్కడ వేపేస్తున్నాను. ఇలా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళతో టైం గడపాలి అంటే అసలు కుదరదు కదా! ఇలా చపాతీలు అవి ఇవి చేసుకుంటూ కిచెన్‌లో ఉండిపోయామనుకోండి చాలా లేట్ అయిపోతది. అసలు టైం స్పెండ్ చేసినట్టే అనిపించదు. సో, అందుకోసమే నాకైతే అసలు చపాతీలు అవి ఇవి చేసుకుంటూ టైం వేస్ట్ చేయాలనిపించలేదు. దానికోసమే ఇలా రెడీమేడ్ చపాతీస్ తెప్పించేసి జస్ట్ వేపేస్తున్నాను ఆయిల్ స్ప్రే చేసి. ఒక పక్క మటన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా చపాతీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఒక అన్బాక్సింగ్ షేర్ చేస్తా చూసేయండి. ఇంకా రీసెంట్‌గా జ్యువెల్స్ ఎంపోరియా నుంచి ఈ చైన్ అయితే పర్చేస్ చేసుకున్నాను. నాకు చాలా బా నచ్చింది. మెయిన్ పెండెంట్, ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! మీకు నచ్చిందా? లింక్ అయితే ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తాను.
ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను. అగైన్ ఈ యుటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసినవన్నీ ఆర్గనైజ్ చేశాక ఇంకా లంచ్ అయితే చేసేయాలి మేమందరం కలిసి. బాబోయ్! మేము ఉంటున్న ప్లేస్‌లో హ్యూమిడిటీ ఎక్కువనమాట. అసలు మామూలు ఉక్కపోత కాదు. జిట్టు గాలి అసలు. అలాంటి టైంలో మేము ఇలా కిచెన్‌లో ఇంత సమయం కేటాయించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఇంకా మేమైతే లంచ్ సర్వ్ చేసేసుకుంటున్నాము. ఎలా ఉంది ఏంటి అనేది అమ్మే చెప్తారు. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా ఈ మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ పాయింట్స్ యాడ్ చేయండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. ఇంకా బాగుందా Crunchy. మటన్? అందరికీ హాయ్ చెప్పు. Hi. Bye. మటన్ తింటున్నా. నేను ఎల్లో చికెన్.